హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఆ రోజు పొద్దున్నే లగేజ్తో సందీప్, సావి, తన కొడుకు రామయ్య, హరిప్రసాద్, యమున అందరూ భూమి వాళ్ళ దగ్గరికి వచ్చేయడంతో సాయంత్రం వరకు చిన్న సైజు బజార్లా గడిపి బయలుదేరాలనుకున్న టైంకి గుమ్మం ముందు కనిపించిన వ్యక్తిని చూసి భూమి షాక్ అయి నిలబడింది. రూమ్లో నుండి వస్తున్న వరుణ్ తన కూతుర్ని ఎత్తుకొని ముద్దులాడుతూ భూమి భూమి అని పిలుస్తున్నా పలకకపోవడంతో ఏంట్రా మీ మమ్మీ అలా శిలలా నిలబడింది అని బయటికి చూడడంతో స్వీటీ కనిపించింది. వరుణ్ అలాగే చూస్తూ ఉండడంతో భూమి వెనక్కి తిరిగి వరుణ్ని చూసి యమున ఆంటీ అని గట్టిగా పిలిచింది. తన అరుపుకి ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చేశారు. యమున స్వీటీని, పక్కనున్న వ్యక్తిని, ఆ వెనుక ఉన్న పెద్ద ఆవిడ్ని, చేతిలో ఉన్న పసిబిడ్డని చూసి ఆశ్చర్యంగా అడుగులు ముందుకు వేసి వెళ్ళింది. అమ్మా అని ఏడుపు నిండిన గొంతుతో స్వీటీ పిలవడంతో యమున గుమ్మం దాటి బయటికి వెళ్ళి అప్రయత్నంగా స్వీటీ చేతుల్లో ఉన్న బాబు అచ్చంగా తనలాగే కనిపించడంతో ఎత్తుకుంది. స్వీటీ చుట్టూ ఒకతను చేయి వేసి మెల్లగా రబ్ చేస్తూ కంట్రోల్ చేసుకోమని కళ్ళతోనే చెప్పడంతో అందరూ అలాగే చూస్తూ ఉండగా, నా పేరు సతీష్, నేను బెంగళూరులో అడ్వకేట్ని. 3 years బ్యాక్ స్వీటీ నాకు పరిచయమైంది. తను చాలా జెన్యూన్గా నాతో మొదటి నుండి అన్నీ చెప్పింది. మా ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అయినా స్వీటీకి ఆల్రెడీ పెళ్ళైందని తెలుసు. తన లైఫ్లో ఏం జరిగాయన్నది ప్రతిదీ చెప్పింది. బట్ నేను యాక్సెప్ట్ చేశాను. నాకు తన పాస్ట్తో సంబంధం లేదు. ప్రెజెంట్ తను ఏంటన్నది అవసరం అనిపించింది. సో మా అమ్మ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమకి గుర్తుగా ఈ సంవత్సరం బాబు కూడా. మీరు చెప్పారంట కదా, ప్రేమని వెతుక్కొని తన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని తీసుకొని రమ్మని. ఈరోజు తనంటే నాకు ప్రాణం. మా అమ్మకు కూడా. మా అమ్మ ఎవరితో కోడలు అని చెప్పుకున్నది లేదు, కూతురనే చెప్తుంది. ఇదివరకు మీతో స్వీటీ ఎలా ఉందో నాకు తెలియదు. బట్ మా ప్రపంచంలో స్వీటీ మాకు దేవతతో సమానం. మీరు కోరుకున్న దాంతో తిరిగి ఇక్కడికి వచ్చాం. కారణం, తను అంత హ్యాపీగా ఉన్నా పడుకునే ఆఖరి క్షణంలో కన్నీరు పెట్టుకుంటుంది. బట్ మీరన్న ఆ ప్రేమని మీకు తీసుకొచ్చి చూపించాలని ఇన్నాళ్ళు వెయిట్ చేశాం. ఇప్పుడు తన లైఫ్లో తల్లి తండ్రి దూరమైన అంత ప్రేమని పంచే మా అమ్ముంది. స్వీటీ కోసం పరితపించే నేనున్నాను. అలానే మా ప్రేమకి ప్రతిరూపంగా ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు మీరు తనని క్షమిస్తారా? ఈ ఎడవాటితో తను ప్రశాంతంగా ఉండలేకపోతుంది. రోజంతా చాలా నార్మల్గా, చాలా ప్రశాంతంగా ఉన్నా పడుకునేటప్పుడు మీ ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఒక్కో రోజు అసలు నిద్ర కూడా పోదు. దయచేసి మీరు రానివ్వకపోయినా పర్వాలేదు, జస్ట్ క్షమించమని మాత్రం చెప్పండి. తను చేసిన తప్పుని పూర్తిగా వదిలేశామని చెప్పండి. ఇక ఎప్పటికీ ఇటువైపు రాదు. ముఖ్యంగా భూమి, వేద, హరీష్ అని సతీష్ అన్నాడు. అప్పటికే స్వీటీ గుక్కపెట్టి ఏడుస్తూ ఉండడంతో యమున కూడా ఏడుస్తూ తన చేతుల్లో ఉన్న బాబుని ముద్దు పెట్టుకొని స్వీటీ చేయి పట్టుకొని గుమ్మం దాటి లోపలికి తీసుకొచ్చింది. స్వీటీకి ఆ క్షణం తను మళ్ళీ పుట్టినట్టుగా అనిపించడంతో భయంకరంగా ఏడ్చినా అది సంతోషంలో కావడంతో అందరూ తనని సంతోషంగా యాక్సెప్ట్ చేయడమే కాకుండా తనని ప్రేమగా ఓదార్చి మీకు మేమున్నామని భరోసా ఇచ్చి ఇంటి అల్లుడికి చేయాల్సిన మర్యాదలన్నీ సతీష్కి చేసి స్వీటీ అంతలా ఎడవడానికి ఆ కుటుంబం ఎంత వర్తబుల్ అనేది అర్థమయ్యేలా చేశారు. సుమారు 2 గంటల పాటు మాటల్లో మునిగిపోవడంతో స్వీటీ తన కళ్ళతో సంతోషంతో అందరినీ చూస్తూ తన కొడుకుని మార్చి మార్చి ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటే మర్చిపోయి సతీష్ భుజం మీద తలవాల్చి థ్యాంక్ యూ సో మచ్, నా లైఫ్లోకి నువ్వు రావడం వల్ల ఇదంతా జరిగింది అని తృప్తిగా చెప్పింది. సతీష్ చిన్న స్మైల్ చేసి, నా లైఫ్లో నాకు దొరికిన అదృష్టానివి నువ్వు. అసలు పాస్ట్లో నువ్వు చేసినవి చెప్తూ ఉంటే నాకు చాలా వింతగా అనిపిస్తుంది. అసలు నిజంగా నువ్వే చేసావా అని. నాకు పరిచయం అయ్యావు. నాకు ఇష్టమైన స్వీటీనే నాకు నచ్చింది. తనే నాతోనే ఉంటుంది కదా లైఫ్ లాంగ్ అని చిన్న స్మైల్ చేయడంతో స్వీటీ కూడా తృప్తిగా నవ్వింది. ఇద్దరిని చూసిన అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వీటీ ఊర్లో తిరణాలుంది, అందరం బయలుదేరుతున్నాం. అందరం అంటే అందరం అని భూమి వాళ్ళని కూడా ఉద్దేశించి చెప్పింది. స్వీటీ సతీష్ వైపు చూడ్డంతో ఇప్పుడే కలిపాను, అంతలోనే విడగొట్టేస్తానని అనుకుంటున్నావా? వెళ్దాం అని అన్నాడు. దాంతో అందరూ సతీష్ మంచితనానికి మురిసిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కలిసి ఊరికి బయలుదేరి వెళ్ళారు. ఎంతో ఘనంగా జరిగిన తిరణాలని 3 రోజుల పాటు ఒంటికి అలుపు, మనసుకి అలుపు లేకుండా ఎంజాయ్ చేశారు. భూమి చీర కుచ్చిళ్ళు పట్టుకొని పెద్దత్త, పెద్ద మామయ్య ఎక్కడా అంటూ అరుస్తూ, హో ఇక్కడున్నావా, నీకోసం మేడ మీద మామయ్య, హరిప్రసాద్ అంకుల్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి గుమ్మం దాటి బయటకొచ్చి, స్వీటీ బాబుకి ఉయ్యాల వరుణ్ బావ రూమ్లో కట్టాను, అక్కడ మీరు హ్యాపీగా పడుకోండి. మీ అత్తయ్య, కవిత అత్త, సుప్రజ అత్త, యమున ఆంటీతో కలిసిపోయింది, ఇక ఆలోచించకండి. సతీష్ బావ గారు గుడ్ నైట్ అని నవ్వి అక్కడి నుండి కవిత ఇంట్లోకి వెళ్ళి
అత్త అత్త తెల్లారులు మాటలే, కొంచెంసేపు మాట్లాడుకొని పడుకోండి, పిల్లలు లేస్తే ఎవరి బిడ్డని వాళ్ళకి పార్సిల్ చేసేయండి అని నవ్వి నేరుగా ఇంట్లోకి వెళ్ళి హాల్లో ఒంటరిగా కూర్చొని ఈసారి దిగులుతో కాకుండా సంతోషంతో పెగ్ వేయబోతున్న బాలరాజు చేతుల నుండి గ్లాస్ లాక్కొని, నాన్న వెళ్ళి మామయ్య వాళ్ళతో కబుర్లు చెప్పు, ఊరికి వచ్చిన హరిప్రసాద్ అంకుల్ని ఇలా వదిలేస్తావా, ఏమైనా బాగుంటుందో చెప్పు, ఇది ఇక్కడికి పోతుంది అని కిటికీ నుండి బయటపోయడంతో బాలరాజు నవ్వి అక్కడి నుండి వెళ్ళాడు. అప్పటికే అలిసిపోయిన భూమి తన రూమ్లోకి వెళ్ళబోతూ అడుగు మేడ మీదకి పడింది. తెల్లారి బయలుదేరాలి అనగా అన్నింటినీ ప్యాక్ చేసుకొని ఎక్కడ వాళ్ళక్కడ సెటిల్ అయ్యారు. రూమ్లోకి వచ్చిన వరుణ్కి భూమి కనిపించకపోవడంతో ఎక్కడ పోయింది ఇది అని వెంటనే గుర్తొచ్చి చిన్న స్మైల్తో మేడ మీదకి వెళ్ళి వాటర్ ట్యాంక్ మీద చూశాడు. ఒక్కటి కూర్చొని ఉండడంతో వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు. వరుణ్ రాగానే కూర్చోగానే తన భుజం మీద తలవాల్చి మౌనంగా ఉండటంతో, బుజీ అమ్మ దగ్గర పడుకుందా అని వరుణ్ అడిగాడు. అవును, అంతమందిలోకి ఒక్కగానొక్క ఆడపిల్ల కదా, మురిపెం ఎక్కువై ముద్దు చేస్తూ అది ఇది ఆడిస్తూ పాడిస్తూ అక్కడే పడుకోబెట్టుకున్నారు అని భూమి చెప్పింది. ఇక్కడికి ఎందుకు వచ్చావురా, నీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు, ఇప్పుడు దేనికోసం అని వరుణ్ అడిగాడు. థ్యాంక్స్ చెప్పడం కోసం అని భూమి చెప్పింది. వరుణ్కి అర్థం కాక భూమి వైపు చూడడంతో, నిజం చెప్తున్నాను బావా, థ్యాంక్స్ చెప్పడం కోసమే వచ్చాను. ఈ ప్లేస్ నాకు చాలా ఇచ్చింది, కష్టాలు కన్నీళ్ళు సంతోషాలు అన్నీ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఇల్లు ఈ ఊరు ఎప్పటికీ మర్చిపోలేను బావా. ఇదే ఇంట్లో మా అమ్మ చనిపోయింది, ఇదే ఇంట్లో అమ్మ లాంటి ఇద్దరు అత్తలు దొరికారు, ఇదే ఇంట్లో నా బావ నన్ను ఆడించాడు పాడించాడు, పెరిగి పెద్దయ్యాక ప్రేమించాడు, ఇదే ఇంట్లో నిన్ను వెళ్ళి పొమ్మన్నాను, అక్కర్లేదన్నాను, తిరిగి పెళ్ళయ్యాక ఇదే ఇంట్లో నువ్వే కావాలని దగ్గర తీసుకున్నాను, ఇదే ఇంట్లో అందరితో నీ చదువు గురించి పోరాడాను, అరిచాను, గోలు చేశాను, అందరినీ ఆట పట్టించాను, నాన్న మందు తాగుతుంటే కోప్పడ్డాను, అమ్మతో కబుర్లు చెప్పాను, నా గణేష్తో లెక్కలేనన్ని మాటలు చెప్పాను. అన్నింటికీ మించి మన బుడ్డదాని ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే జరిగింది. ఈ ఇల్లు దేవాలయంతో సమానం బావా నాకు. ఎందుకో రేపు వెళ్తుంటే బాధగా ఉంది, పర్లేదు మళ్ళీ వస్తాను అనే హోప్తో సంతోషంగానే వెనకొస్తున్నాను. ఏంటో చెప్తుంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అని కారిన తన కన్నీళ్లు తుడుచుకోవడంతో వరుణ్ భూమి నుదుటి మీద ముద్దు పెట్టి, నిజం, మనకి ఇల్లు చాలా చాలా మెమరీస్ ఇచ్చింది. అవి ఎన్నంటే లైఫ్ టైం కూర్చొని మాట్లాడుకున్నా తరగనివి. ఇప్పుడు మన పెళ్ళై 5 ఏళ్ళు పైన అయింది. లక్షణంగా ఒక కూతురు, కెరీర్లో సక్సెస్ అవ్వడం, అన్నింటికీ మించి నా పక్కన నువ్వు ఉండటం, ఇంతకు మించి జీవితానికి ఇంకేం కావాలి. ఐఎమ్ సో బ్లెస్డ్. నిజంగా ఈ ప్లేస్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అని వరుణ్ అన్నాడు. భూమి చిన్న స్మైల్ చేయడంతో తనకి మరింత దగ్గరగా జరిగి మరింత దగ్గర తీసుకొని భుజం మీద వాల్చిన తల మీద వరుణ్ తలవాల్చి దూరంగా కనిపించే ఆకాశం, అందులో మెలమెల మెరిసే నక్షత్రాలతో చల్లగా వీచే గాలి మోముని తాకగానే ఇద్దరూ మైమరిచి ప్రేమ కబుర్లలో పడిపోయారు. శుభం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎండ్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా మరో స్టోరీని కంప్లీట్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ స్టోరీ మొదలుపెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు దాన్ని చక్కగా ప్రతి పదం వింటూ ఎలా ఉంది ఏంటి అని కమెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ, వరుణ్ బాధపడితే మీరు బాధపడి, భూమి ఏడిస్తే మీరు ఏడ్చి, సంతోషపడినప్పుడు మీరు కూడా సంతోషపడి, ఇంకా ఎంతసేపు మా భూమిని ఎందుకు ఏడిపిస్తావు, ఎప్పుడు తను నార్మల్ అవుతుంది, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు, అయ్యయ్యో స్వీటీ ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది, తనని స్టోరీలోంచి బయటికి తీసేయి, ఇలాంటి బోల్డ్ అన్ని కమెంట్స్ నేను చూశాను. అది మాటల్లో చెప్పలేని ఒక సంతోషం అనమాట. మనం రాసిన కథని నేను ఏ ఎమోషన్తో రాస్తున్నానో ఆ ఎమోషన్తోనే మీరు కూడా చదివి రియాక్ట్ అవ్వడం అనేది ఒక సక్సెస్ లాంటిది. సో అందులో నేనైతే ఈ స్టోరీకి ప్రత్యేకంగా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే స్టార్టింగ్ టు ఎండింగ్ నేను ఏ పార్ట్ ఎలా రాశానో మీరు అలానే యాజ్ ఇట్ ఈస్గా రియాక్ట్ అయ్యారు. ఐఎమ్ సో 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 హ్యాపీ. నేను రాసిన నా కథల్లోకి ప్యూర్ పల్లెటూరి ఒక కథ తీసుకొని బావ మరదలి రిలేషన్ని, ఆ బాండింగ్ని, క్లోజ్గా ఉంటే ఎలా ఉంటారు,
అదే ప్రేమించుకునే స్టేజ్కి వచ్చాక ఎలా ఉంటారు, పెళ్ళాక ఎవరు బాధ్యతలు వాళ్ళు తీసుకొని ఎలా ఉంటారని క్లియర్గా చూపించాను. మీరు దాన్ని సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి కథకి ఎండ్ ఉంటుంది. ఇప్పుడు దేనికి కూడా యాక్చువల్లీ బాధగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. మరో కొత్త కథ ఆరంభానికి నాంది పలకాలి కాబట్టి ఈ స్టోరీని ఇలా ముగిస్తున్నా. నెక్స్ట్ మీకోసం మరొక కొత్త కథ రాబోతుంది. ఎక్కడా లేనిది ఎవరు చదవనిది ఒక ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.